హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా జీవితంలో ఒక అతి ముఖ్యమైన రోజు. అంటే మా పెళ్ళై ఇప్పటికీ 24 సంవత్సరాలండి. ఈ 24 ఇయర్స్లో ఈ మ్యారేజ్ డే అనేది మాకు స్పెషల్ డే. ఎందుకు ఏంటనేది ఈరోజు వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ముందుగా అయితే నా వీడియోలు చూసే ప్రతి ఒక్క కుటుంబం కూడా మమ్మల్ని అంటే మా వైఫ్ అండ్ హస్బెండ్నే కాదు నా కుటుంబం మొత్తాన్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుని దీవెనలు, మీ అందరి దీవెనలు ఉంటే మేము ఇలాగే హ్యాపీగా ఎన్నో మ్యారేజ్ డేలు జరుపుకుంటామేమో అనిపిస్తుంది. నా వీడియోలు ఇప్పటి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈరోజు మ్యారేజ్ డే అయినా ఏదైనా అంత గొప్పగా మేమేమి సెలబ్రేట్ చేసుకోము ఎప్పుడు. కాకపోతే ఈసారి స్పెసిఫిక్గా ఎందుకు వీడియో తీయాల్సి వచ్చిందంటే మన బిడ్డలే మనకి అమ్మా నాన్నలైతే ఎంత సంతోషంగా ఉంటుంది. ఈరోజు నేనే కాదు మేమిద్దరం కూడా మర్చిపోలేని రోజు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు 2 అమ్మాయిలు. అది చాలామందికి నా వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు. పెద్ద ఆమె జస్ట్ రీసెంట్గా బీటెక్ అయిపోయింది, క్యాంపస్లోనే జాబ్ వచ్చింది. ఇప్పటి వరకు నా పిల్లలకి బర్త్డే అయినా ఏదైనా పండగ అయినా ఏ అకేషన్ అయినా కూడా నా బిడ్డలు గొప్పగా ఉండాలి, నీట్గా ఉండాలి, బాగుండాలి అని ఎన్నో ఆలోచిస్తూ అదొక డ్రెస్ అయినా కానీ వాళ్ళకి ఒక చిన్న వస్తువు అయినా కానీ ఏదైనా ఎంతో ఆలోచించి వాళ్ళకి ఇది నచ్చుతుందా, వీళ్ళకి ఇది బాగుంటుందా, అట్లా ఎన్నో ఆలోచించి నా పిల్లలకి నేను కొనిపెట్టేదాన్నండి. అయితే మేము ఈ 24 ఇయర్స్లో అప్ అండ్ డౌన్స్ చాలా వచ్చుంటాయి. అంటే మేము ఎన్నిసార్లు డౌన్ఫాల్ అయ్యాము, మళ్ళీ ఇదయ్యాము, అలాంటివన్నీ దాటుకొని వచ్చాము. కానీ ఏ రోజు సంపాదించిన రోజు అంత హ్యాపీగా అంటే ఈరోజు పొందిన అనుభూతి అప్పుడు పొందింది లేదు, పోగొట్టుకున్నప్పుడు లేదు, ఇట్లా వాటిలో లేదు. కానీ ఈరోజు ఒక చిన్న విషయానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఏంటంటే మా మ్యారేజ్ డేకి నా పెద్ద కూతురు ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుంది, స్టాండర్డ్ చార్టెడ్ అనే కంపెనీలో. తను చదువు అయిపోగానే క్యాంపస్లో వచ్చింది. మా పిల్లలు మమ్మల్ని ఎంత ప్రేమగా చూస్తారు అనేది అంటే ఇది కొనిస్తేనో ఇది చేస్తేనో అని కాదండి. ప్రతి విషయంలో మా మాటకి రెస్పెక్ట్ ఇస్తారు, మాకు విలువిస్తారు. అసలు ఇవి నేను ఎన్నోసార్లు చెప్పుకోవాలనిపించేది. ఎవరి పిల్లలు వాళ్ళకి అంతే అనిపిస్తారు. కానీ నేను కష్టపడ్డ దానికి నా బిడ్డలు ఇచ్చిన ఫలితమేమో నేను ఈరోజు రియల్ సక్సెస్ ఒక మెట్టు ఇన్ని సంవత్సరాల్లో ఫస్ట్ మెట్టు ఈరోజు ఎక్కాను అనిపించింది. నా బిడ్డ మా మ్యారేజ్ డే గుర్తుంచుకొని అమ్మ నాన్నలకి మొదటిసారి బట్టలు కొని పంపించిందండి. ఎందుకంటే సంతోషం ఇంకొకటి ఉండదేమో. ఈ ఆనందం అసలు ఇది చూస్తే మా నాన్న ఉండుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. యాక్చువల్గా ఈరోజు వాళ్ళు ఇంకొంచెం మంచిగా సెలబ్రేట్ చేయాలనుకున్నారు. కాకపోతే నాకు ఇష్టం లేదు. మా ఇంట్లో చిన్న పిల్లల బర్త్డే అయినా ఏదైనా నాన్న అమ్మ లేకుండా మేము ఎప్పుడు జరుపుకోలేదు. ఈరోజు నాన్న లేకుండా ఏమీ చేసుకోలేకపోయాను. కాకపోతే నా పిల్లలు ఆ లోటు తీర్చాలి అనుకున్నారు. ఇద్దరు అనుకొని ఇట్లా బట్టలు తీసుకొచ్చారు నాకు, మా వారికి. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే మా లైఫ్లో మేము పొందిన ఫస్ట్ సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. ఎన్నో బట్టలు కొనుక్కొని ఉంటాను కానీ ఇవి మాకు చాలా విలువైనవి. ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పండి. ఎంత హ్యాపీ అనిపించిందంటే మా వారికి కుర్తాలు అట్లా అంటే చాలా ఇష్టం అని
తన బిడ్డ గొప్పగా ఉండాలి మా నాన్న నలుగురిలో అని వైట్ అండ్ వైట్ తీసుకొని నేను వాళ్ళకి డ్రెస్ తీసుకునేటప్పుడు ఎన్నో ఆలోచించేదాన్ని. అలా ఆలోచించి నా బిడ్డ ఆన్లైన్లో నాకు బట్టలు పంపించింది. అసలు ఈ హ్యాపీనెస్ నేను అసలు ఎలా చెప్పుకోవాలో కూడా తెలియదు. నాకెందుకో ఇట్లా ఈ ఆనందాన్ని మీతో షేర్ చేయాలి. ఎప్పుడు నా ఛానల్లో ఈ ఎపిసోడ్ ఉండాలి. రేపు వాళ్ళ పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు చూడాలి, వాళ్ళు మమ్మల్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేది. వాళ్ళ బిడ్డలు కూడా రేపు వాళ్ళు ఈ వీడియో చూస్తే నేర్చుకుంటారు. బహుశా కొంతమంది పిల్లలు పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను చిన్నప్పటి నుండి వాళ్ళని ఒకందుకు కష్టపెట్టాను అనే చెప్తాను. అయితే మా పిల్లలు ఎప్పుడు కష్టం అంటేనండి, నేను అందరిలో ఓన్లీ చదువు అట్లా వదిలేసేదాన్ని కాదు. మా పెద్దమ్మాయి డ్యాన్సు, మా చిన్నమ్మాయికి చెస్సు, ఇవి చదువుతో పాటు వాటి కోసమని వాళ్ళని ఎంత స్ట్రెయిన్ అయినా కూడా వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఒక 10-15 మినిట్సే తిని ఫ్రెష్ అవ్వడానికి స్పెండ్ చేసేవాళ్ళు. వెంటనే కొన్ని రోజులు నాకు అసలు బండి కూడా లేదు, నాతో పాటు నడుచుకుంటూ ఇన్స్టిట్యూట్కి వచ్చేవాళ్ళు. ఆ చిన్న పిల్లలు ఏలు పట్టుకొని అలా నడిపించుకుంటూ వెళ్ళి ఆ డ్యాన్స్ అవ్వగానే మళ్ళీ చేయి పట్టుకొని తీసుకొచ్చి ట్యూషన్లో పెడితే అది కష్టం ఆ ఏజ్లో వాళ్ళకైనా కూడా. ఎప్పుడు అది నేను చెయ్యను, ఇష్టపడేవాళ్ళే కానీ చెయ్యను అని ఎప్పుడు అనేవాళ్ళు కాదు. స్కూల్లో ఏ అకేషన్ అయినా కూడా తప్పకుండా మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే, స్టేజ్ ఫియర్ ఉండకూడదు, మీకు చదువు ఒక్కటే కాదు కావాల్సింది ఇట్లా అని. మరి ఎక్కువ ఆలోచించో ఏమో ఒకందుకే రేపు ఏదైనా స్కూల్లో అకేషన్ అంటే ఈరోజు ప్రిపేర్ అవ్వాల్సి వచ్చేది. ఒక డ్యాన్స్కి అన్నిట్లో మళ్ళీ ఒకే రోజు ఉంచేదాన్ని. స్పీచ్ ఉంటే స్పీచ్కి అప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోయేవాళ్ళు పాపం. కానీ ఏ రోజు కష్టం అనుకోలేదు. కానీ ఈరోజు నా బిడ్డ ఒకరోజు నాతో చెప్పిందమ్మ, ఆ రోజు నువ్వు ఇవన్నీ నేర్పించబట్టే ఈరోజు నేను సక్సెస్లో ఉన్నాను, నేను ఇంటర్వ్యూస్కి అవి ఫ్రీగా అటెండ్ అవ్వగలిగాను. ఇలా మారుమూలలో ఒక చిన్న స్కూల్లో చదవగలిగినా కూడా ఇప్పుడు బెంగళూరులో తను బీటెక్ చేసింది. అక్కడ ఇంటర్నేషనల్ కాలేజ్ స్కూల్స్లో చదివిన పిల్లలు వచ్చుంటారు. వాళ్ళతో సమానంగా చేయగలిగిందంటే అప్పుడు నేను అట్లా స్టేజ్ ఫియర్ లేకుండా అన్నిట్లో పార్టిసిపేట్ చేయించాను కాబట్టే వాళ్ళు అలా ఇప్పుడు నేను ఇట్లా సక్సెస్లో ఉన్నానమ్మా అనేసి తను చెప్పుకుంటుంటే అప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం డబ్బు అది సంపాదించుకుంటాం, పోగొట్టుకుంటాం, ఉంటుంది లేదు, అదంతా కాదు జీవితంలో. పిల్లలకి ఒక సక్సెస్ ఇచ్చామా అది మన వల్ల అని వాళ్ళు మర్చిపోకుండా కృతజ్ఞతతో ఉంటారు చూడండి, అది మనకి రియల్ సక్సెస్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతి పిల్లలకి కూడా మా పిల్లలు ఎంత ఆలోచిస్తారంటే ఒక ఖర్చు పెట్టాలి అంటే అమ్మ ఇది కొనుక్కోండి అన్నా కూడా ఇది నాన్న కష్టపడ్డది కదా ఎందుకు దీన్ని వేస్ట్ చేయడం, అట్లా పాకెట్ మనీతో కూడా. నా చిన్నపిల్ల ఉందంటే ఇప్పుడు అది ఇంటర్ సెకండ్ ఇయర్, జాబ్ చేయకపోయినా కూడా అది పాకెట్ మనీ ఏదైనా కూడా అది ఎప్పుడైనా మీకు చూపిస్తాను అది ఎంత దాచిపెట్టుకున్నది అన్నది. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు, దాస్తారు. మళ్ళీ ఎప్పుడైనా ఇంట్లో గవుక్కుమని సడన్గా ఇది లేదు అని మేము అనుకుంటుంటే అమ్మ నా దగ్గర ఉన్నాయి తీసుకుంటావా ఇవ్వనా అని అట్లా ఇచ్చేస్తుంటారు. కానీ అదే వాళ్ళకి విలువలు తెలియాలి. ఫస్ట్ ఇప్పుడున్న పొజిషన్లో పిల్లలకి విలువలు అనేవి నేర్పించాలి. మన కష్టం సుఖం తెలుపుతూ, అంటే డబ్బు విలువ ఏంటి, ఇప్పుడు నాన్న బయటికి వెళ్తే ఎంత కష్టపడితే ఈ రూపాయి వస్తుంది, ప్రతిదీ వాళ్ళకి తెలియాలి. అలాగే వాళ్ళు ఉట్టి చదువు ఒక్కటే కాదు, ఎందుకంటే మనకి ఇప్పుడున్న పొజిషన్లో చదువు ఒక్కటే వాళ్ళకి లైఫ్ని ఇవ్వదు. ప్రతి పేరెంట్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళలో చదువుతో పాటు ఏదో ఒక ఉంటుంది, దాన్ని మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు వాటిని కూడా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ సక్సెస్ అంటే చదివే ఉపయోగపడవచ్చు, తెలివితేటలే ఉపయోగపడవచ్చు, లేదా ఒక ఆట ఇంట్రెస్ట్ ఉంటే ఆటనే ఉపయోగపడవచ్చు, జీవితానికి ఏదైనా అయ్యి ఉండొచ్చు కదా. నేను నా పిల్లలకి నేర్పింది ఈరోజు
వాళ్ళ ఫలితం వాళ్ళు మాకు ఇచ్చిన ఈ చిరుకానుక అసలు ఇది వెలకట్టలేనిది. ఇది మాకు ఎప్పటికీ మెమరీగా ఉంటుంది. ఈ బట్టలు వేసుకొని ఈరోజు మేము గుడికి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాము. ఆ భగవంతుని నీడలో ఎప్పుడు మా కుటుంబం ఇలా ఉండాలని మీరందరూ మనస్ఫూర్తిగా మేము ఎప్పుడూ సంతోషంగా ఆయురారోగ్యాలతో నా పిల్లల జీవితాలు ఎప్పుడూ బాగుండాలని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ఈ వీడియో తీశాను. ఇది అసలు వెలకట్టలేని సక్సెస్ ఇది నాకు. నా పిల్లలిద్దరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళని దగ్గరికి తీసుకోవడానికి ఇప్పుడు చిన్నదొక్కతే ఇంట్లో ఉంది. ఆమె బెంగళూరులోనే ఉంది. ఇవి ఆన్లైన్లో పంపించింది. నా బిడ్డలు వచ్చిన తర్వాత ఇద్దరితో మరొక వీడియో చేస్తాను. ఈ రోజుకైతే ఇదండి వీడియో. ఇవి మేము కట్టుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటి అని కూడా మీరే చెప్పాలి. దానికి అసలు ఎప్పుడు షాప్కి వెళ్ళి కొనుక్కోవడం తెలీదు. మేమే వాళ్ళకి కొనిచ్చేవాళ్ళం. మొదటిసారి అది ఓన్గా వెళ్ళి ఓన్గా సెలెక్ట్ చేసి మాకు తీసుకొచ్చింది. ఇంతకన్నా ఏం కావాలి కదా. అయితే వీటితో పాటు ఇంకొక చీర కూడా కొనిందండి. కాకపోతే అది బ్లాక్ శారీ. తనకి తీసుకున్నప్పుడు నాకు బ్లాక్ ఇష్టం అని తీసుకుంది. తనకు తెలీదు ఇట్లా బ్లాక్ అని. తర్వాత ఎవరో అన్నారంట బ్లాక్ అట్లా ఇవ్వకూడదు అనేసి. ఏం కాదు, నేను అసలు ఏ సెంటిమెంట్ని ఫాలో అవును. అంటే ఇలాంటివి ఇందులో ప్రేమ మాత్రమే చూస్తాను నేను. బ్లాకా వైటా రెడ్డా కాదు, అందులో దాని మనసుని చూస్తాను. ఇది కూడా పంపించిందనమాట. నా గురించి ఆలోచించి నేను ఇష్టపడతానని సంతోషంతో నా బిడ్డ ఇచ్చిన గిఫ్ట్ అండి ఇవి. నా పిల్లలకి నేను ఎలాంటి ఫ్యూచర్ ఇవ్వాలనుకున్నానో అది ఇచ్చానని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు మా కుటుంబాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్.